హలో నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ప్రతి ఏడాది మే 8వ తారీఖున వరల్డ్ ఓవేరియన్ క్యాన్సర్ డేగా జరుపుకుంటారు. మనందరికీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్, సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని తెలుసు. వీటితో పాటుగా గైనకలాజికల్ క్యాన్సర్స్లో స్త్రీలలో ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా ప్రతి ఏటా ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపుగా 3-4 లక్షలకు పైగా ఓవేరియన్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు, లక్షణాలు తొందరగా అంచనా వేయకుండా ఈ క్యాన్సర్ని ఆఖరి స్టేజెస్లో గుర్తించి ఫలితాలు సరిగా ఉండకపోవడం వల్ల చాలా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇవాళ ఓవేరియన్ క్యాన్సర్ డే సందర్భంగా ఓవేరియన్ క్యాన్సర్ గురించి అవగాహన, అలాగే ఓవేరియన్ క్యాన్సర్లో లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని గుర్తించగానే ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా మీ లైఫ్ని పొడిగించుకునే అవకాశం ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు మనం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవీనా గుల్లపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఓవేరియన్ క్యాన్సర్ గురించి చక్కగా అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవీనా, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. సో డాక్టర్ గారు, ఇవాళ మనకి మే 8 ఇంటర్నేషనల్ ఓవేరియన్ క్యాన్సర్ డే. దీనికంటూ ప్రత్యేకంగా ఒక నినాదం లాంటిది ఏదో ఉంటుంది. సో దాని గురించి మాకు తెలియజేయండి. ఈ సంవత్సరం యొక్క నినాదం ఏంటంటే నో ఉమెన్ లెఫ్ట్ బిహైండ్. అంటే ఏ మహిళ అవగాహన లేకుండా ఈ రోగం బారిన పడి బాధపడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ గారు, మనం ఈ అవగాహన లేకపోవడం గురించి మాట్లాడుకుంటే మన దేశంలో ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. గుర్తించిన తర్వాత కూడా భయంతోనో లేకపోతే ఒక చిన్న అశ్రద్ధతోనో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోరు. ఫలితంగా లాస్ట్ స్టేజెస్లో ఈ క్యాన్సర్స్ బయటపడడం, ముఖ్యంగా స్త్రీలలో. ఓవేరియన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ అని చెప్తూ ఉంటారు. లక్షణాలు కూడా చాలామంది తెలుసుకోలేక ఆఖరి స్టేజెస్లో వస్తూ ఉంటారని చెప్తారు. ఫలితంగా మరణాలు కూడా ఎక్కువే. దీనికి కారణాలు ఏంటంటే, అంటే ఓవేరియన్ క్యాన్సర్ అనేది మనకి తెలియకపోవడానికి ఏదైనా కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయా? చాలా సందర్భాల్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఆఖరి స్టేజ్లోనే బయటపడుతుంది. ఎందుకంటే ఈ వ్యాధిలో స్పష్టమైన లక్షణాలు అనేవి ఎక్కువ అందరికీ అర్థం చేసుకోలేరు. మా రోగులందరూ మా అనుభవం ప్రకారం 3 లేదా 4వ స్టేజ్ వచ్చేంత వరకు అసలు చికిత్సకే రావటం లేదు. ఎందుకంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కడుపులో ఉబ్బరం ఒకటి, బాగా తేపులు రావటము. చాలామంది అది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా, మనకి వయసు రీత్యా వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ పొట్ట చుట్టూ కొలతలు పెరగటము, తరచుగా మూత్ర విసర్జన, అదేంటంటే అందరూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకోవటము. సో దాన్ని నెగ్లెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆకలి తగ్గిపోయినప్పుడు కానీ ఆకస్మికంగా బరువు తగ్గినప్పుడు మాత్రము వీటిలన్నిటినీ మనం జాగ్రత్తగా గుర్తించాల్సిన విషయాలు. ఎప్పుడైతే ఇవి 3 వారాల కంటే ఎక్కువ లక్షణాలు మనం కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం అనేది చాలా ఉత్తమం. సో లార్జ్లీ లేట్ స్టేజెస్లో డయాగ్నోసిస్ అయినప్పుడు, ఈ లేట్ స్టేజ్ అంటే మనకి క్యాన్సర్ని 1, 2, 3, 4 స్టేజ్ల కింద చెప్తారు. ఈ 3, 4 స్టేజ్ల్లో మీ దగ్గరికి యూజువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది మనకి తరచుగా మీరు ఈ కేసెస్ చూస్తూ ఉంటారు? మేము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వారానికి 500 కేసులు సుమారు చూస్తూ ఉంటాము అందరము. దాంట్లో ఈ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. ఓవరీ క్యాన్సర్ అనేది వాళ్ళు 3 లేదా 4వ స్టేజ్ల దగ్గరికే మా దగ్గరికి రావటము. రోజుకి దాదాపు 10 కేసులైనా ఇలాంటి కండిషన్స్లో మేము చూస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు ఒక వయసు, యూజువలీ ఇది నాకు తెలిసి మేము గూగుల్ చేస్తే 55 ఈ ఏళ్ల వయసులో బయటపడుతుంది అంటారు స్త్రీలలో. ఈ ప్రత్యేకంగా ఈ వయసులోనే ఇది బయటపడడానికి ఇంకా ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారా? ఇది ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. మెయిన్గా ఈ ఓవరీ క్యాన్సర్లో మనకి మెనోపాజ్ అంటే మనకి ముట్లు ఆగిపోయినప్పుడు ఆ తర్వాత నుంచి క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది పీక్ ఏజ్ వచ్చేటప్పటికి 55 నుంచి 59 సంవత్సరాలు. కానీ 50 నుంచి 70 లోపల ఎవరికైనా ఈ ఓవరీ క్యాన్సర్ అనేది రావచ్చు. సో మారుతున్న కాలాన్ని బట్టి మెయిన్గా అధిక బరువు ఉండటం, తర్వాత ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవటము, ఎవరికైతే ఈ అండాశయంలో సమస్యలు అంటే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నా ఈ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ
ఆఫ్టర్ లేట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ 35 years, అంటే 35 ఏళ్ళ తర్వాత మొదటి బిడ్డకి జన్మనివ్వటం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ కన్సంప్షన్ ఒకటి, ఇవన్నీ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్గా ఎవరికన్నా మన తల్లికి కానీ తల్లి సోదరికి కానీ మన అమ్మమ్మలకు కానీ ఎవరికైనా ఈ ఓవరీ క్యాన్సర్ మ్యూటేషన్స్ అనేవి ఉంటే అవి మనకి ఫ్యూచర్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, దీనికి ప్రత్యేకంగా హెచ్పివి వైరస్ ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. అలాగే ఓవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయాలకు వచ్చే క్యాన్సర్స్లో ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయా? అండాశయ వచ్చే క్యాన్సర్లో మెయిన్గా ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్స్ అనేవి మన పూర్వీకుల్లో ఉంటే అది BRCA1 ఉంటే 44% మనకి ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. BRCA2 ఉంటే 15%. తర్వాత మనకి ఈ ఈస్ట్రోజన్ రిసెప్టర్ ఎక్స్పోజర్ వల్ల, అంటే చాలా అధిక బరువు ఉన్నాళ్ళు కానీ ఎవరైనా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న వాళ్ళు, ఇది మెయిన్గా ఈస్ట్రోజన్ డిపెండెంట్ కార్సినోజన్స్ 60% మనకి ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీరు ఈస్ట్రోజన్ సంబంధించి చెప్పినప్పుడు కొందరు ఈస్ట్రోజన్ అదనంగా తీసుకుంటూ ఉంటారు ఒక వయసు తర్వాత, మేబీ మెనోపాజ్ తర్వాత, వీళ్ళల్లో కూడా ఈ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుందంట. 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటే ఇది ఖచ్చితంగా రిస్క్ పెరిగే అవకాశం ఎక్కువ అండి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే కడుపు ఉబ్బరంగా ఉన్నాయి, లేకపోతే బ్లీడింగ్ లాంటిది ఏమన్నా అవ్వచ్చా? ఇంకా లక్షణాల గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్తారా? ఇది మెయిన్గా మనకి నడుములో నొప్పి, అంటే మనం ఏది తీసుకున్నా పొట్ట ఫుల్గా అనిపించటం ఒకటి. బ్లీడింగ్, అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్లో ఎక్కువ బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువ మనకి చాలా మంది పేషెంట్స్లో చూడమండి. ఇది కంపేర్డ్ విత్ ఎండోమెట్రియం క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్తో పోలిస్తే దీని మెయిన్ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది ఖచ్చితంగా మనకి ఇది గ్యాస్ ప్రాబ్లమే. ఇది మళ్ళీ ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్ అయినా అవ్వచ్చు, అంటే మనం ఏదన్నా తినంగానే మోషన్స్ అవ్వటము, ఒక్కసారి మలబద్ధకం ఒకటి, ఇవన్నీ చూసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏది అనుకోవటము, ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. అందుకే జనాలలో ఆ అవేర్నెస్ అనేది వాళ్ళకి తొందరగా రాదు. ఇది సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే ఏమీ అర్థం కాదు. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఏంటమ్మా ఇప్పుడు వచ్చాము అంటే, మేము గత 6 నెలల నుంచి బయట గ్యాస్ టాబ్లెట్లే వాడుతున్నామండి, మాకెవరు డాక్టర్లు కూడా చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇవి 1 నెలకి కానీ 2 నెలలకు కానీ మీరు సడన్గా వెయిట్ లాస్ అవ్వటము ఇవన్నీ చూస్తే మాత్రం దయచేసి మీ అందరూ బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తగిన పరీక్షలు అయితే చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో మనకి స్పష్టంగా అయితే లక్షణాలు కనిపించవు. ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏదో ఒక కంతి తగలడము, ఇప్పుడు మనకి ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ అయితే కొంచెం బ్లీడింగ్ ఆఫ్టర్ ఈవెన్ మెనోపాజ్ అవ్వడం, ఇవి తెలుస్తాయి. ఇందులో మీరు చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఫలితంగా మనకి ఈ క్యాన్సర్ లాస్ట్ దశల్లో బయటపడడానికి కూడా కారణాలు ఇవే, ఎందుకంటే మనకి ఈ లక్షణాలు తెలియడం లేదు. ఆ తర్వాత చాలా మంది వీటిని పొరబడే అవకాశం, అంటే ఇది కావచ్చు అని మీరు అన్నట్టు గ్యాస్ సమస్య కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఈ లక్షణాలతో కొంచెం వేరే వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీన్ని మిస్డయాగ్నోస్ చేసే అవకాశాలు కూడా మన సొసైటీలో చాలా ఎక్కువ ఉన్నాయంటారా? అవునండి, ఇది మనం మారుతున్న కాలం బట్టి మనం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాము. సో దాని ప్రకారమే మేమందరము చాలా ఉత్తీర్ణత చెంది ఈ సబ్జెక్ట్లోనే ఎవరైతే ఈ క్యాన్సర్ డాక్టర్లు ఉన్నారో, గైనిక్ ఆంకాలజీ వాళ్ళు ఉన్నారో, ఆంకాలజీ అనే పదం మాత్రం అందరికీ తెలియాల్సిన విషయము ఇప్పుడున్న ప్రెసెంట్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తారు, ఏముందిలేమ్మా నీకు ఇది గ్యాస్ నొప్పే కదా, నీకేం అవ్వదు అని చెప్పి వాళ్ళు అలాగా 6 నెలలు ఏంటి సంవత్సరం ఏంటి అలా ఇంట్లోనే ఉంటారు. పాపం వాళ్ళకి అర్థం కాదు, మిస్గైడ్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ కనిపించినాయో మీరు స్పెషలిస్ట్ డాక్టర్, స్పెషలైజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. ఇప్పుడు మనకి చాలామంది ఆడవాళ్ళకి ఈ మధ్యకాలంలో PCOD, PCOS లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవరీల్కి సంబంధించిన సమస్యలే. ఇలాంటివి కూడా ఏమన్నా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుందంట? PCOD అనేది కొన్నిసార్లు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. సో ఇది కూడా ఓవరీ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఈ ప్రీమెనోపాసల్ ఉమెన్లో ఒక థియరీ ఉంటుంది, ఈ PCOD వస్తే ప్రీమెనోపాస్లో కొంత ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అని. కానీ ఎప్పుడైతే ఈ పోస్ట్ మెనోపాసల్ ఏజ్లో కూడా వీళ్ళందరూ ఇట్లా ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ అని నేను చెప్పొచ్చు. ఓకే.
సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది చాలా సైలెంట్గా ఒక చాప కింద నీరులాగా ఉండే టైప్ ఆఫ్ క్యాన్సర్ కాబట్టి దీనికి ప్రత్యేకంగా రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే మీరు అన్నట్టు ఇందాక బిఆర్ ఫ్యాక్టర్స్ ఏవో చెప్పారు, అవి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఏదన్నా ముందస్తుగానే మనం జాగ్రత్త పడడం, అంటే స్క్రీనింగ్ లాంటిది ఏమైనా చేయించుకునే అవకాశం ఉందా? ఎవరికైతే మన ఫ్యామిలీ హిస్టరీలో ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్స్ మనకు కనిపిస్తే నేను వెంటనే మా పేషెంట్ అటెండర్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు అర్జెంటుగా హెరిడిటరీ క్యాన్సర్ ప్యానెల్ చేయించుకోండి. ఎప్పుడైతే అది మనకు పాజిటివ్ వచ్చిందో రిస్క్ రెడ్యూసింగ్ సాల్పింజోఓవెక్టమీ అనే టెక్నిక్ ద్వారా మనం దీన్ని 90 నుంచి 100% పాటు అరికట్టగలం. అది కంపల్సరీ మనం చేయించుకుంటే చాలా మంచిది. ఈ BRCA1 ఉన్నాళ్ళు 2 ఉన్నాళ్ళకి మరి వయసు ఏమన్నా మారుతుందా ఇలాంటి సర్జరీలను అడిగితే BRCA1 ఉన్నవాళ్ళు 35 నుంచి 40 ఏళ్ళ వరకు మధ్యలో సర్జరీ చేయించుకోవాలి. చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే పిల్లలు కంప్లీట్ అయిపోయినాక. BRCA2 వాళ్ళకి మాత్రం 40 నుంచి 45లో ఎప్పుడైనా ఈ సర్జరీ ప్రొఫైలాక్టిక్ సర్జరీ అనేది చేయించుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు మనం అర్బన్ రూరల్ పాపులేషన్ మాట్లాడుకుంటే సర్టన్లీ మన ఇండియాలో రూరల్ పాపులేషన్లోనే చాలా అవగాహన తక్కువగా ఉంది. మీ దగ్గరికి వచ్చే కేసెస్, ముఖ్యంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చే కేసెస్లో రూరల్ అండ్ అర్బన్ డివైడ్ ఈ క్యాన్సర్ కేసెస్ మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ మనకి చూస్తూ ఉంటాం? మేము చూసిన వాటిలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళ నుంచి ఎక్కువ వస్తాయండి. అర్బన్ పాపులేషన్లో కూడా ఇది ఒక పెరుగుతున్న పెద్ద సమస్య. డైట్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఎక్కువగా బయట ఫుడ్, బాగా ఫ్రైడ్ ఫుడ్స్ తింటాము, దానిలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ స్మోకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అర్బన్ పాపులేషన్లో, అదొక రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత వేరే ఇతర ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఎక్కువ వెళ్ళటము ఈ అర్బన్ పాపులేషన్. థియరీ ప్రకారం అయితే చూసుకుంటే అర్బన్ పాపులేషన్లో కూడా చాలా పెరుగుతున్న పెద్ద సమస్య ఇది. సో ఈ హార్మోనల్ పిల్స్ ఏవైతే ఫ్యామిలీ ప్లానింగ్కి వేసుకుంటారో ఫర్ వెరీ లాంగ్ టర్మ్ యూజ్ చేసిన వాళ్ళు, లేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడేవాళ్ళు లైక్ కాపర్ టీ అవనివ్వండి, వీటి వల్ల కూడా ఏదన్నా మనకి రిస్క్ పెరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఎవరైతే ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారో, అసలు ఒక సామెత ఏంటంటే గర్భం దాల్చిన మహిళకి రిస్క్ అనేది తక్కువ కంపేర్డ్ విత్ అసలు గర్భం దాల్చిన వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పిల్స్ వల్ల కానీ ఏదన్నా వల్ల కానీ. ఈ నాలుగు గర్భాలు దాల్చిన మహిళకి 40% ప్రొటెక్షన్ అనేది మాత్రం థియరీలో చెప్పుకోవచ్చు. తర్వాత గర్భం దాల్చడం ఒకటి, తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేసే మహిళలకు కూడా కొన్ని క్యాన్సర్స్ రిస్క్ తక్కువ ఉందంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, కానీ ఇది కూడా అలాంటిది ఏమన్నా మనకి ఒవేరియన్ క్యాన్సర్లో కూడా అది ఉందంటారా? ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనకి మోర్ దాన్ 6 months అంటే 6 నెలల పరిధిలో కనుక మనం ఇచ్చినట్లయితే 18% మనం దీని నుంచి కాపాడుకోగలం. ఎవరైతే సంవత్సరం కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం వాళ్ళకి 38% మాత్రం ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అన్డౌటెడ్లీ బేరింగ్ చిల్డ్రన్ అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్లీ అట్లీస్ట్ ఫర్ 6 months or 1 year అనేది ఐ థింక్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ నాట్ ఓన్లీ ఫర్ ఈ ఓవేరియన్ క్యాన్సరే కాదు, బట్ ఆల్సో ఏ బ్రెస్ట్ క్యాన్సర్ వాటికి కూడా అది ఇట్ అప్లైస్. కరెక్ట్ అండి. సో మనం ఇంతకుముందు లేటర్ స్టేజెస్ అంటే 3-4 స్టేజెస్లో ఓవేరియన్ క్యాన్సర్స్ బయటపడినప్పుడు సర్వైవల్ ఛాన్సెస్ కూడా ఎంత లేట్గా బయటపడి ఎంత లేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంతే తక్కువ ఉంటుంది సర్వైవల్. సో మీరు చూసే కేసెస్ కానీ లేకపోతే యాజ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈ ఫస్ట్, సెకండ్, 3, 4 స్టేజెస్ మనం తీసుకుంటే ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్స్ ఎంత బాగుంటాయి, అలాగే సర్వైవల్ ఎంత తగ్గుతూ పోతుంది స్టేజ్ పెరిగే కొద్దీ? ఈ స్టేజ్ 1 వాళ్ళకి ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో ఉన్నారో స్టేజ్ 1 కానీ 2 కానీ వీళ్ళకి సర్వైవల్ ఛాన్స్ అనేది 80 నుంచి 90% ఉంటుంది కంపేర్డ్ విత్ ఈ 3-4 స్టేజ్లో అయితే మరి ఇంకా క్లిష్ట పరిస్థితి 6 నుంచి 13% వరకు పడిపోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో వీళ్ళ అవుట్కమ్స్ ఎప్పుడైతే ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి సర్జరీ పద్ధతులు తొందరగా సర్జరీ చేయించుకోవటం, ఉన్న గడ్డలను తీసేయటము అనేది జరుగుతుంది. 3-4 స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మేము సాధారణంగా కీమోథెరపీ మందుల ద్వారా దీన్ని తగ్గించి మళ్ళీ సర్జరీకి అప్పచెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. మామూలుగా ఈ స్టేజ్ల వారీగా మనం తీసుకుంటే చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయంటారు?
సాధారణంగా ఈ 3-4 స్టేజ్లో మేము కీమోథెరపీ ఫస్ట్ ఎవరైతే ఈ సర్జికల్ ఇన్ఆపరబుల్ అంటారు అర్హత లేని వాళ్ళందరికీ మేము కీమోథెరపీ ఇచ్చి దాన్ని ట్యూమర్ని సైజ్ తగ్గించి సర్జన్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో కొత్త పద్ధతులు అనేవి కూడా వచ్చాయి. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ల్లో హైపెక్ అంటే హైపర్ధర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అనేది ఒకటి అనేది ఉన్నదండి. ఇదేంటంటే ఫస్ట్ సైటో డిటెక్టివ్ సర్జరీ అంటే సర్జన్ కనిపించే అండాశయాలు ఏదైనా జబ్బు ఇవన్నీ తీసేయక ఈ కొంత క్యాన్సర్ సెల్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి మన పొట్ట భాగంలో. మేము ఈ ఐవీ లైన్ ద్వారా ఇవ్వటం వల్ల మేము ఇచ్చే కీమోథెరపీ ఈ రక్తస్రావంలోకి వెళ్ళి మెయిన్గా శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సూక్ష్మ కణాలు మన క్యాన్సర్ కణాలు అవి మనం పట్టుకోలేనివి మేమేం చేస్తామంటే ఈ సర్జరీ అయిపోయినాక కీమో బాత్ అనేది ఇస్తాము. అంటే కీమో బాత్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఈ పెరిటోనియం అనే పొరల్లో నుంచి మేము ఈ కీమోథెరపీ అనేది పంపించి అది ఏదైతే ఈ చిన్న క్యాన్సర్ కణాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని టార్గెట్ చేసి 43 డిగ్రీల సెల్సియస్లో హై టెంపరేచర్లో మేము దీన్ని పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు అనేవి బలహీనపడతాయి. సో ఇది ఒక అడ్వాన్స్డ్ చికిత్స. ఇప్పుడు మీరు హైపెక్ గురించి చెప్పింది. అవును. సో ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు హై టెంపరేచర్స్లో చేయడము, న్యాచురల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనగానే చాలా అపోహలు భయాలు ఉంటాయి. దానివల్ల చుట్టుపక్కల భాగాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇప్పుడు ఓవరీలు ఉన్నాయి, అది ఒక ఓవరీలో వచ్చిన క్యాన్సర్ చుట్టుపక్కల భాగాలు ఏమన్నా దానివల్ల డిస్ట్రాయ్ అవుతాయా, ఆ తర్వాత ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఈ హైపెక్లో యూజువల్గా మేము పొట్ట భాగంలోకే మెయిన్ టార్గెట్ చేస్తాము. సో మిగతా భాగాలకి ఇది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండదు, మలబద్ధకము, కొన్నిసార్లు బ్లోటింగ్, కొంచెం ఈ చికిత్స అయినా కొంచెం నీరసపడటం అనేది జరుగుతుంది. వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఓకే. సో స్త్రీలు ఎవరైతే ఎర్లీ స్టేజెస్లో తీసుకుంటారో ట్రీట్మెంట్స్, వాళ్ళు ఎంత తొందరగా మళ్ళీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ రెజ్యూమ్ చేయొచ్చు? సాధారణంగా ఇది ఒక 6 వారాలు కోలుకోవటానికి పట్టిద్దండి ఈ హైపెక్ థెరపీ ఇచ్చినప్పుడు. తర్వాత 6 వారాల నుంచి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు పనులు చేసుకోవటం అనేది చూస్తూ ఉంటాం అందరిలో. తర్వాత వెన్ స్పీక్ అబౌట్ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, ఈ ట్రీట్మెంట్స్ తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ ఆర్ ఈజ్ ఇట్ అడ్వైజ్డ్ టు లీడ్ అ నార్మల్ లైఫ్, లేదంటే ఏదన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి? రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. యూజువల్గా పేషెంట్లందరూ సైకలాజికల్గా మనకి ఏదన్నా అవుతుందా, మనము సెక్సువల్ యాక్టివిటీ వీళ్ళన్నీ కలిస్తే సంసార పక్షంగా మన వల్ల వాళ్ళకేమైనా వస్తుందా అనే అపోహ కూడా ఉంటుంది. కానీ క్యాన్సర్ అయితే ఒకరి ద్వారా ఒకరికి అంటుకోదు. ఇదేనా వైరస్ అందరూ అంటుకోవడానికి అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాము. సో అందరూ దాంట్లో ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు. యూజువలీ మీరు యాజ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్ చాలామంది ఆడవాళ్ళ ఇలాంటి కేసెస్ ఇతర క్యాన్సర్స్ కూడా డీల్ చేస్తూ ఉంటారు. మనం ఈరోజు ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అపోహలు అనే మాట మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మన దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ రిలేటెడ్గా వాళ్ళు ఎటువంటి ఈ భయాలు అపోహలు ఇవి ఎలాంటివి మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు? నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, మా ఇంటి వెనక వాళ్ళు చెప్పారు, మీ వల్ల మాకు అంటుకుంటుంది, మీ వల్ల మీ భర్తకు కూడా వేరే క్యాన్సర్ వచ్చిందని కూడా అంటూ ఉంటారు. మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో అయితే ఉండరు. చెప్తా ఉంటాం ఏం కాదన్నా వాళ్ళకి అదొక భయం, సైకలాజికల్ ట్రామా అనేది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఎంత చెప్పినా వాళ్ళు కొంతమంది అయితే ఒక 50 మంది అడిగినప్పుడు మనం చెప్తాం, దాంట్లో వినేది మాత్రం ఒక 5 మాత్రమే ఉంటారు. కనీసం 5 అయినా మారుతారని నా ఇంటెన్షన్. సో 5 వెళ్ళి ఇంకొక 5 చెప్తారు. అలాగా వీళ్ళే మెల్లమెల్లగా తెలుసుకుంటారు. ఇప్పుడు బయట ఎవరైనా చెప్పిన మాత్రం వీళ్ళు డాక్టర్ కన్నా ఎక్కువ బయట వాళ్ళని ఎక్కువ నమ్మటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్స్లో. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్స్ మొదలైనప్పుడు ఏమైనా ఆహారపరంగా కానీ లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదైనా చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలంటారా? యూజువల్గా మేము డైట్ అనేది అన్నీ తినాలని చెప్తామండి. అన్నీ తినాలన్నప్పుడు కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మేము గొర్రె పాలు తాగొచ్చా, గొర్రెని తినొచ్చా, ఇలాంటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ఈ మటన్ కానీ ఏదన్నా మీరు తినొచ్చు, కానీ యాక్చువల్గా డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం వీక్ అవుతుంది మనకి. సో ఇలాంటి తింటే మనకి డయేరియా కూడా కొన్నిసార్లు అయ్యే అవకాశం ఎక్కువ. సో నేనేమంటానంటే కొంత మన ఈ
మీట్లోనే ఎక్కువ బలం ఉంటుందని వాళ్ళ అపోహ మాత్రమే. సో మిగతా ఫుడ్స్ ఏదైనా నట్స్ కానీ దాల్ కానీ ఏదైనా హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము నా ఉద్దేశం ఒకటే, మన మేక ఆకులు తింటది, ఆకులు తిని కొండ అయితే ఎక్కుద్ది, మనం ఏం చేస్తున్నాం, దాన్నే తిని మనం మళ్ళీ ఎక్కువ సిక్ అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో హై డైట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, టమోటా జ్యూస్ డైట్స్ కూడా ఇందులో ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో అదైతే చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇది శారీరకంగా ఏదైతే వాళ్ళు ట్రీట్మెంట్లో భాగంగా కొంత ఎంత కాదన్నా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు. ఇటువంటప్పుడు మెంటలీ హెల్తీగా ఉండడం అనేది ముఖ్యంగా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బ్రెయిన్, యాక్సెస్ ఈజ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మెంటలీ ఫిట్గా ఉండడం అనేది ముఖ్యంగా, స్ట్రెస్ ఎక్కువ లేకుండా. ఎందుకంటే చాలామంది ఇలాంటి ట్రీట్మెంట్స్ అప్పుడు స్ట్రెస్కి లోన్ అవుతారు, భయపడతారు, ఫ్యామిలీ అందరూ కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇటువంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ రోల్ ముఖ్యంగా ఈ స్త్రీ పట్ల తను కూడా ఎట్లాగా వాళ్ళు హౌ డు దే మేనేజ్ దిస్ సిచ్యువేషన్ అండి? నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయినాక ఎంత తక్కువ పక్కన వాళ్ళతో మన గురించి డిస్కస్ చేస్తే అంత మనకే మంచిది. కరెక్ట్. ఎప్పుడైతే మనం సరిగ్గా ఉన్నాము అని మనం అనుకుంటామో అప్పుడు కంపల్సరీగా మిగతా వాళ్ళందరూ, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ అదర్ దాన్ ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ని ఎక్కువ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం డాక్టర్కి మాత్రమే. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ మేము మెడిటేషన్ చేసుకో, ఎక్కువ తక్కువ మాట్లాడు, లేదంటే వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి, హాబీస్ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు అని చెప్తాము. కానీ వీళ్ళు అలా కాదు. నేను బాగున్నాను అని చెప్తే పక్కన వాళ్ళందరూ వచ్చేసి లేదు లేదు కీమోథెరపీ తీసుకుంటే నీకు ఇంకేంటి, నీ జుట్టు మొత్తం పోలేదు, నువ్వు ఎందుకు అసలు నీరసంగా అవ్వట్లేదు అని చెప్పి అవి కూడా వేయటం. మేము ఫేస్ చేసిన ఇవి. తర్వాత వాళ్ళు ఒక వారం పాటు నా జుట్టు ఎందుకు ఊడలేదని ఆలోచించి స్ట్రెస్తో జుట్టు పోయి అది మళ్ళీ మేము ఇచ్చే మందుల ద్వారా అని చెప్పి వాళ్ళు అనుకోవటము, సరిగ్గా తినకపోవటం అనేది చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పక్కన వాళ్ళతో, మీ ఫ్యామిలీతో తప్పించి మీ టైంని ఎక్కువ యోగాలో కానీ మెడిటేషన్లో కానీ మీకు ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలాంటి మాటలు అనేవి ఎంత తగ్గించుకోవాలి. మనం ముఖ్యంగా ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ గారు, ప్రివెన్షన్ పరంగా మీరు చెప్పినట్టుగా లక్షణాలను అశ్రద్ధ చేయకుండా ఉండడం ఒకటి. అది దానివల్ల ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ బాగుంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి. ఇది కాకుండా ప్రతి మహిళ కూడా ఈ ఓవేరియన్ హెల్త్ అంటే ఓవరీస్ హెల్త్ పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా ముందస్తుగా తను 1, 2, 3 ఏం చేస్తే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు? మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయటము, రోజు కనీసం 30 నిమిషాలు నడవటము మీకు ఖాళీ లేకపోతే, లేదా ఏదన్నా యోగా చేసుకోవటం అనేది. డైట్ అనేది ఒకటి మనం చాలా జాగ్రత్తగా చూసి, ఈ ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ దయచేసి తగ్గించండి. తర్వాత ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, దీనికి ఎక్కువ ఎక్స్పోజర్కి అయితే గురవ్వద్దు. మీరు ఎప్పుడైనా ఒక చైల్డ్ బర్త్ మీరు గర్భం దాల్చాలనుకుంటే అది 35 ఏళ్ల లోపల చేసుకోవటం చాలా మంచిది. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మనం సన్నబడిపోతాం, వీక్ అయిపోతాం అంటారు, కానీ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మంచిది. సో అధికమైన బరువు, కొంతమంది అసలు పక్కన కూర్చుని తింటానే ఉంటారు, చిప్స్ ప్యాకెట్లు కానీ ఏదైనా పెట్టుకుని తింటానే ఉంటారు. అది తిని మిగతా ఏమి తినరు. నేను ఎదేంటండి నేను అన్నం తినట్లేదు, అసలు అన్ని డైటింగ్లో ఉన్నాను అని నేను అడిగితే ఒక పేషెంట్ నాతో అంది పక్కన, మేడం రోజు పొద్దున బింగో టైప్ ఫుడ్స్ అంటే అలాంటి బింగోలు ఎప్పుడైనా తినొచ్చు, కానీ అదే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలాంటి టైప్స్ ఆఫ్ చిప్స్ మాత్రం డైట్లో కంపల్సరీగా తీసుకోవటం మంచిది కాదు. అంటే హెల్దీగా తినాలి, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లాగే బీయింగ్ పాజిటివ్, అట్లీస్ట్ ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు పాజిటివ్గా ఉండి మైండ్ కూల్గా పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మొదలుపెట్టిన తర్వాత ఎంతవరకు మళ్ళీ అవి తిరగబెట్టే అవకాశం ఉంటుంది? అంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి? ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే 3 లేదా 4 స్టేజ్లో వచ్చే వాళ్ళందరికీ ఖచ్చితంగా 70 నుంచి 80% అయితే తిరగబడే అవకాశం ఎక్కువ ఉన్నది. మేము అందరూ ఈ పేషెంట్స్ ఎవరికైతే ట్రీట్మెంట్ అయిపోతుందో వాళ్ళు మేము ఫాలోఅప్లో పెట్టుకుంటాం. అంటే 3 నెలలకు ఒకసారి వాళ్ళని పిలిచి సరైన టెస్టులు అనేది చేయటం అనేది జరుగుతుంది. అలా చేస్తున్నప్పుడు ఈ 3 నెలల్లో మాకేమన్నా కనిపించినప్పుడు మళ్ళీ పెద్ద టెస్టులు చేయటము, వాళ్ళందరినీ ఒక 2 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అట్లానే ఉంచుతాం.
ఉంచి ఎప్పుడైనా తిరగబడిందంటే మళ్ళీ మేము సెకండ్ లైన్ ఆఫ్ థెరపీస్ అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. క్యాన్సర్కి యాక్చువల్లీ ట్రీట్మెంట్ లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడున్న మెరుగైన ట్రీట్మెంట్ ఆప్షన్స్తో అర్లీగా ఇంటర్వ్యూని అయితే చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిని పక్కన పెడితే ఆల్టర్నేట్ థెరపీస్ చాలా ఈ మధ్య నడుస్తున్నాయి. వాటి సక్సెస్ ఏంటి అవి ప్రూవెన్ కాకపోవచ్చు, కానీ చాలామంది ఇలాంటి కీమోథెరపీలు ఇవన్నీ తట్టుకోలేక మనం ఏదన్నా ఇటువంటివి ఏదైతే మనకి నొప్పి లేకుండా చక్కగా ఏదైనా వనమూలికల టైప్స్లు ఇలాంటివి తీసుకుంటే మన క్యాన్సర్కి ఉపశమనం ఉంటుంది అనుకుంటారు. దీని మీద మీరు ఏమంటారండి? మనకి ఇదివరకు కాలంలో ఋషులు మునులు ఉండేవాళ్ళండి, ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదు. వాళ్ళు ఏదో మూలికలు తయారు చేసి ఆ టైంలో ఇస్తే ఏదో తగ్గుతాయి. అది ఎప్పుడో బీసీ కాలం, మనం ఒక అడ్వాన్స్డ్ పరిధిలో ఉన్నామన్నమాట. మరి కీమోథెరపీ తీసుకుంటే తట్టుకోలేం అని అంటూ ఉంటారు. అసలు కీమోథెరపీ అనేది ఒక పేషెంట్కి డోస్ అయితే సేమ్ ఉండదు. మన వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి BSA బాడీ సర్ఫేస్ ఏరియాని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మేము ఆంకాలజిస్టులము పేషెంట్ ఎప్పుడైతే రూమ్లోకి రాగానే వీడికి ఎంత డోస్ ఇస్తే వీడు నిలబడగలడు, మనం ఎంత డోస్ ఇస్తే ఈ క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అనేది మా మైండ్లో పెట్టుకుని వాళ్ళకి కరెక్ట్గా డోసింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఎవరైనా వేరే ట్రీట్మెంట్స్ ట్రై చేద్దామని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, నువ్వు కీమోథెరపీ అయినా తీసుకో లేదా అదన్నా తీసుకో, రెండింటి మధ్యలో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు వేరే ఏం మింగుతారో ఏం తీసుకుంటారో అనేది మనకు తెలియదు. దానివల్ల కొన్నిసార్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉన్నది. సో అది పేషెంట్ ఇష్టం అండి. మనం చెప్తామో వింటారా వాళ్ళ ఇష్టం, వినకపోయినా మనం ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. ఈ డాక్టర్ అట్లా చెప్పాడు, అలాగ ఒక 3 నుంచి 4 ఒపీనియన్స్ తిరిగి చివరికి వాళ్ళు కావాల్సిందే వాళ్ళు తీసుకుంటారు. సో మనకి ఇప్పుడు ఓవరీలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ ఓవరీని తొలగించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓవరీని మళ్ళీ సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఎప్పుడైనా మీకు, అంటే ఎటువంటి స్టేజ్లో మనకు ఉంటాయంట? అంటే ఇది ఓవరీ అండాశయ క్యాన్సర్లు అనేవి తీసేయటమే బెటర్ అండి వచ్చినప్పుడు. దాన్ని అంటే యూజువల్గా ఇది మనం పెద్ద వయసులో చూస్తాం కాబట్టి మనకి వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. మనకి ఇప్పుడు అండాశయ క్యాన్సర్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చాలా తక్కువ మందిలో చూస్తాం. వాళ్ళకి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో యూజువల్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇప్పుడు మనకి ఇది సైలెంట్ కిల్లర్ అనే ఒక మాట దీని గురించి అంటూ ఉంటారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టిగ్మా అరౌండ్ ఇట్. అంటే దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఉండదు, ఇంత లేట్గా బయటపడుతుంది కాబట్టి తప్పనిసరిగా సర్వైవల్ తక్కువ ఉంటుంది. సో ఈ దిశగా ఇప్పుడున్న మీరు చేస్తున్న మెడికల్ ఇంటర్వెన్షన్స్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్కి, ముఖ్యంగా మహిళలకి ఈ స్టిగ్మా ఏదైతే ఉందో దీన్ని దూరం చేయడానికి మీరు ఏం చెప్తారండి? నేను ఎప్పుడైతే మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు దయచేసి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లు కానీ, ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్తో కూడిన పరీక్షలు, పెల్విక్ ఎగ్జామినేషన్ ఒకటి. ఏదన్నా మాకు అనుమానాస్పదంగా ఉంటే మళ్ళీ దీన్ని మేము పెట్ CT స్కాన్తో స్టేజ్ చేయటము, తర్వాత బయాప్సీ చేయటం అనేది జరుగుతుంది. నేను అవగాహన ఏదన్నా మీకు ఉంటే మాత్రం వెంటనే మీరు బయటికి రావాలి అర్జెంటుగా అని మాత్రం చెప్పగలను. డాక్టర్ రవీనా, ఇప్పుడు మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఓవరీల నుంచి ఇప్పుడు పక్కన ఏవైతే భాగాలు ఉంటాయో అది యూట్రస్ కావచ్చు, ఫెలోపియన్ ట్యూబ్స్, ఆ చుట్టుపక్కల భాగాలు, వీటికి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ అండాశయ క్యాన్సర్ అనేది ఎక్కువ పెరిటోనియంకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదండి. లివర్కి స్ప్రెడ్ అవ్వచ్చు, లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం 4వ స్టేజ్లో మనం చూస్తాం. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ టెస్టులు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఈ ఏడాది వరల్డ్ ఓవేరియన్ క్యాన్సర్ డే సందర్భంగా #No Woman Left Behind, అంటే ఏ ఒక్క స్త్రీని కూడా అవగాహన లేకుండా లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం వదిలిపెట్టకూడదు అనేది. సో ఈ దిశగా మీరు CVR హెల్త్ ఆడియన్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? నేను ఒక్కటే చెప్పగలను, మనకి చాలామంది ఎవరెవరో చెప్పిన మాటలు వినటం కన్నా ఎవరైతే ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్స్ చెప్తున్నారో వాళ్ళ మాటలు విని అవగాహన పెంచుకొని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది క్యాన్సర్ హాస్పిటలే మనం వెళ్తే చేసేస్తారని మాత్రం భయం అయితే వద్దు. సో దయచేసి అందరూ
హాస్పిటల్కి వచ్చి పరీక్షలు అయితే చేయించుకోండి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది పురుషుల్లో అయినా స్త్రీలలో అయినా ముఖ్యంగా ప్రివెన్షన్ అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్స్ ఏంటి ఇది ఒక వంతు అయితే అసలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలనేది ముఖ్యం. సో ఓవేరియన్ క్యాన్సర్ రిలేటెడ్గా మనకి ఎలాగైతే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయో దీంట్లో కూడా మనకి ఒక నిర్ణీత సమయంలో ఒక స్త్రీ ఒక వయసు నుంచి ఏదన్నా ముందస్తుగా మనం టెస్టులు చేయించుకోవచ్చు అంటారా? ఏదన్నా బాగా అనుమానం వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి మాత్రం ఒక బ్లడ్ టెస్ట్ CA-125 అనేది మనం చేయించుకోవచ్చు. అదొక సింపుల్ బ్లడ్ టెస్ట్. సో దాంట్లో కొంతమంది బయటపడుతుంది, డౌట్ అనేది వస్తుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్, ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్స్ అంటారు, నార్మల్ సింపుల్ టెస్ట్ అవి చేయించుకోవచ్చు. ఓకే, అంటే ఇవి చేయించుకుంటే అట్లీస్ట్ రిస్క్ ఉందా లేదంటే వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది అప్పుడే తెలియదండి. వచ్చిన టెస్ట్లు అనేవి మనకు దాంట్లో కనిపిస్తాయి. వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీనే మనం పట్టుకోగలం. వేరే పరంగా అయితే లక్షణాలు అనేది చాలా ముఖ్యం. తర్వాత ఎవరైతే రీప్రొడక్టివ్ స్టేజ్లో ఉన్నారో మహిళలు ముఖ్యంగా వారికి దురదృష్టవశాత్తు ఓవేరియన్ క్యాన్సర్ వస్తే వాళ్ళ రిలేటెడ్గా మీరు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంట? యూజువల్గా చాలా తక్కువ. యాక్చువల్లీ ఓవేరీ క్యాన్సర్ కన్నా ఈ రీప్రొడక్టివ్ స్టేజ్లో వచ్చే వాళ్ళందరికీ పై భాగంలో కోలోరెక్టల్ అక్కడి నుంచి కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు కానీ ఈ ఓవరీకి వెళ్ళి కూర్చుంటాయి. ఓకే, ఈ స్టేజ్ 4. నేను ఒక 20 ఏళ్ల పిల్లని చూశాను. ఆ అమ్మాయికి ఫస్ట్ అండాశయాల్లో క్యాన్సర్ కనిపించిందంట. తర్వాత 20 ఏళ్ళ అమ్మాయికి అండాశయ క్యాన్సర్ అని అనుకోగా మేము పరీక్షలు చేపిస్తే అది స్టమక్ క్యాన్సర్ వెళ్ళి అక్కడ కూర్చుంది. చాలా సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్లే జరుగుతాయి. అంతేగాని చాలా అరుదుగా. ఎప్పుడైతే ఇలాంటి వయసులో వస్తే మాత్రం వాళ్ళకి మేము అన్ని పరీక్షలు చేపిస్తాం. కొలనోస్కోపీ, ఎండోస్కోపీ అన్ని రకాల పరీక్షలు అయితే చేపిస్తాం. వాళ్ళల్లో ఎక్స్ట్రా కాషియస్గా ఉంటాము కంపేర్డ్ విత్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్. రైట్, వాళ్ళకి వచ్చిందంటే డైరెక్ట్గా ఓవరీ క్యాన్సర్ ఏదని మేము చూసుకుని వీళ్ళకి ఎక్స్ట్రా టెస్ట్లు అనేవి అవసరం పడతాయి. అంటే స్త్రీలలో కూడా ఇప్పుడు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువ అవడానికి కారణాలు ఏంటంటారు? ఎక్కువ అవుతున్నాయి. ఈ కోలోరెక్టల్ అనేది అదొక పెద్ద టాపిక్ అండి. మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. కానీ దాని నుంచి మళ్ళీ ఇటు ఓవరీలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉన్నదండి. అది స్టేజ్ 4లో అలా స్ప్రెడ్ అయ్యే దాని తత్వం అలాంటిది. ఓకే, ఏది ఏమైనా మీరు చెప్పిందంతా విన్న తర్వాత యాజ్ అ ఉమెన్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలని మనం జడ్జ్ చేసే అవకాశం ఉంది. అంటే వేరే ఇతర రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లైక్ కడుపు ఉబ్బరము, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాలుగా మనం పొరబడే అవకాశం ఉంది. దానివల్ల అలా టైం గడిచి మన చేతిలోంచి అది జారి ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా కనీసం 2 వారాలు 3 వారాలు దాటి ఎటువంటి లక్షణమైనా అది సింపుల్ కావచ్చు, మీకు సింపుల్గా అనిపించవచ్చు, కానీ అవి కనుక ఇబ్బంది పెడుతూ ఉంటే దెన్ సర్టన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని టెస్టులు చేయించుకోవాలి. అలాగే స్త్రీలలో మనం ఇప్పుడు చాలా ఫోకస్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మీద నడుస్తోంది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ని మనం ఇంత తక్కువగా అంచనా వేసి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదేమో అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చెప్పినట్టు 2050 కల్లా మీరు చెప్పినట్టుగా ఒక దాదాపు 5 లక్షల కేసులు ఏదైతే ప్రతి ఏడాది నమోదయ్యే అవకాశం అయితే ఉన్నారు. అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సినారియో ఎలా ఉందంటారు? యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఎక్కువ ఉంటుంది, ఆస్ట్రేలియా ఇవన్నీ. సో మన దేశంలో కూడా ఇది బాగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అండి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ. సో మన దాంట్లో కూడా ఈ ఓవరీ క్యాన్సర్ అనేది చాలా పెరుగుతుంది. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కేసెస్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన అనేది చాలా ఎక్కువ అండి. అవగాహన ఎక్కువే, స్క్రీనింగ్ చేయించుకుంటారు. మనలో అనేది అవగాహన చాలా తక్కువ. మనం ఏదన్నా వేరే ఎంటర్టైన్మెంట్ కానీ వేరే చూద్దామని అనుకుంటాం తప్పితే హెల్త్ గురించి తెలుసుకుంటే భయంతో సగం మంది చూడరు బేసికల్గా. అమ్మో ఈ క్యాన్సరా, అంతేగాని అసలు ఏం చెప్తున్నారు అనేది వినేది ఆసక్తి కూడా అందరిలో తగ్గిపోయింది. ఈ భయాన్ని మనం ఎలా పోగొట్టాలంటారు డాక్టర్ రవీన్? ఎందుకంటే మీ దగ్గరికి చాలా మంది స్త్రీలు పురుషులు క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎంత తొందరగా వెళ్ళి మనం ఇంటర్వ్యూన్ చేస్తే అంత మంచిది. అది భయపడి లేదంటే అశ్రద్ధ చేసి ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అనుకునే ఒక మెంటాలిటీ ఏదైతే ఉంటుందో
దాని నుంచి మనం హౌ టు ఓవర్కమ్ దట్ జనరల్ మెంటల్. మనందరూ హ్యూమన్స్ అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. మనం మాట్లాడే కొద్దీ వాళ్ళల్లో భయం అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి మెయిన్గా మనకి ఎఫెక్షన్, ఆప్యాయత ముఖ్యం. మందుల కన్నా నేను అదే చెప్తాను, పేషెంట్కి మనం ఇచ్చే ధైర్యము, మన ఆప్యాయత ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే నమ్మకం మనం క్రియేట్ చేయాలి అందరిలో. అంటే క్యాన్సర్ ఈజ్ ఈక్వల్ టు డెత్ అనే ఒక భయం ఇట్స్ ఏ మిత్ అండి. క్యాన్సర్ ఇప్పుడు డెత్ కాదు. క్యాన్సర్ అనేది, నేను అందరిని అడుగుతాను ఇది ఎందుకు తగ్గదు అని అడుగుతారు. నేను సింపుల్ క్వశ్చన్ ఒకటే అడుగుతాను అందరినీ, షుగర్ తగ్గుతుందా? షుగర్ తగ్గుతుందా? పూర్తిగా షుగర్ కంట్రోల్ అవుతుందా? అవ్వదు. మేనేజబుల్, ఇట్స్ మేనేజబుల్. తర్వాత థైరాయిడ్ తగ్గుతుందా? మీరు చెప్పండి. బీపీ తగ్గుతుందా? ఇట్స్ మేనేజబుల్. అండ్ అందరూ కంట్రోల్లో పెట్టుకుంటారు. క్యాన్సర్ని కూడా అలాగే కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే చెప్తాను. మరి ఆ చిన్న చిన్న జబ్బులే తగ్గనప్పుడు మరి క్యాన్సర్ జబ్బు 4వ స్టేజ్లో కానీ ఎలా తగ్గిద్దండి? కరెక్ట్. సో క్యాన్సర్ బేసిక్గా రాకుండా ఇప్పుడు అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది కూడా మన చేతిలో పూర్తిగా మనకి అది కారణాలు తెలియవు. ప్రతి మహిళ కూడా, టు క్లోజ్ దిస్ ఎపిసోడ్, ప్రతి మహిళ కూడా ఏ రకమైన క్యాన్సర్స్ కూడా రాకుండా ఒక ఇవి అంటూ ఏదన్నా చిన్న బ్లైండ్గా ఈ రూల్స్ నేను ఫాలో చేస్తే నా లైఫ్లో, లైఫ్ స్టైల్ పరంగా కానీ లేకపోతే ఫుడ్ షీ ఇంటేక్స్, ఆ తర్వాత ఎక్సర్సైజ్, వాట్ ఎవర్, ఇవి చేస్తే రిస్క్ చాలా మటుకు తగ్గించుకోవచ్చు క్యాన్సర్స్ నుంచి అని చెప్పేవి ఏమన్నా మీరు చెప్తే? మెయిన్గా ఫస్ట్ ప్రతి మహిళ డాక్టర్ మాట అయితే వినాలి. కరెక్ట్. పక్కన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మాటల కన్నా ప్రతి మహిళ రోజు మొత్తంలో ఇంట్లో వాళ్ళ పనులతో వాళ్ళు బిజీగా ఉంటారు. బ్రెస్ట్ అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని చెప్తాను, రోజుకి 5 నిమిషాలు. వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెస్లో అయిపోయేటప్పటికి సాయంత్రం అయితే మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏ బ్యాగ్ కొందాం, ఏ చీర కొందాం. నా దగ్గరికి వచ్చిన కీమోథెరపీ పేషెంట్లు ఎర్లీ మార్నింగ్ 7:30కే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ నాకు అది అక్కడ ఆ చీర మాత్రం నువ్వు కంపల్సరీ కొనాల్సిందే అని మాట్లాడుతుంది. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనమాట మనకి. కాసేపు రోజు మొత్తంలో అసలు మనం ఏం చెప్తున్నారు, మనం ఏం పాటిస్తే దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళే మనం చూస్తారు, వాళ్ళే మన మాట వింటారు. వీళ్ళకి ఎక్కువ మనం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదండి. సో ఏదైనా లిమిటెడ్గానే ఉండాలి. నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు అంటే ఈవిడేంటి అన్ని తినకూడదు అంటుంది. నేను అందుకే అందరినీ అన్నీ తినాలి, కాన్లో కొంత లిమిట్ ఉండాలని మాత్రం నేను చెప్తాను. తర్వాత హౌ ఇంపార్టెంట్ ఈజ్ కీపింగ్ ఫిట్ అండి. ఎందుకంటే మన సొసైటీలో చాలామంది మహిళలు, ముఖ్యంగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఏజ్ మీరు చూసుకుంటే 50-55, అంటే ఇంట్లో పనులే ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకుంటారు. కీపింగ్ ఫిట్ అంటే జిమ్కి వెళ్ళక్కర్లేదు, కానీ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ యోగానో లేకపోతే సమ్ ఫిజికల్ యాక్టివిటీ టైప్ ఆఫ్ ఇవన్నీ చేయడం వల్ల, అంటే ఒక హెల్దీగా ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు? ఫస్ట్ ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి మనశ్శాంతి అయితే ఉంటుంది. కరెక్ట్. ఈ రిస్క్ అనేది కూడా మనం ఎప్పుడు చెప్తాము, మన కోలాన్ క్యాన్సర్లో కూడా మనకి ప్రూవెన్ థెరపీయే. ఎవరైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళల్లో ఎక్కువ ట్రీట్మెంట్ తట్టుకోగలరు. అవన్నీ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ ఆర్టికల్స్ అనేవి. సో అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అన్నట్టు జిమ్కి వెళ్ళి 1 గంటలు 2 గంటలు వెయిట్స్ ఏమి ఎత్తాల్సిన, జస్ట్ రోజు మొత్తంలో ఒక 30 నిమిషాల పాటు మనం మన కోసం కేటాయిస్తే చాలా మనకి మంచిది. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు బాగా మారిపోతున్నాయి. అంటే ఇట్స్ లైక్ జస్ట్ ట్యాప్ ఆఫ్ ఫింగర్ యూ గెట్ ఫుడ్. ఇట్స్ ఏ ఫుడ్ క్రేవింగ్ అండి. ఏదైనా చూస్తే తినాలని. అసలు ఆ ఫుడ్ ఈజ్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్. ఈరోజు తింటున్న మన ఆహార అలవాట్లు ముఖ్యంగా దీనివల్ల కూడా మీరు రీసెర్చ్ పేపర్స్ అవి మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు, మీరు రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతున్న క్యాన్సర్ రిలేటెడ్ రీసెర్చ్లో ద కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల, అంటే ఒక సెడెంటరీ లైఫ్, ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందనే చెప్తున్నారు. సో మీరు స్త్రీలకి, ముఖ్యంగా యంగర్ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు వర్కింగ్ పాపులేషన్ ఉన్నారో, వీళ్ళే తర్వాత 50 years వాళ్ళు ఆ ఏజ్కి వస్తారు కాబట్టి ఈ ఫుడ్ పరంగా ముఖ్యంగా ఎటువంటి చిన్న బేసిక్, మనమేమి టూ మచ్ ఆఫ్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ చేయట్లేదు, బేసిక్ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటారు? ఇది ఫుడ్ చూడంగానే ఎవరైనా క్రేవ్ అవుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎవరు 1 dayలో ఎవరు మారరండి. కరెక్ట్. మెల్లమెల్లగా మారుతూ ఉంటారు. మనకి ఎప్పుడైతే మనము ఈ స్వల్పాహారం తీసుకున్నామో ఆ రోజు మన గట్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే లాస్ట్ వీక్లో మనం తీసుకున్న ఫుడ్, మన స్కిన్ కూడా చాలా గ్లో అవటము.
సో ఈ ఫుడ్ అనేది కేవలం క్యాన్సర్ అనే కాదు, మన అందం కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆడవాళ్ళందరూ మెయిన్గా ఇవన్నీ పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది. దట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవీనా గారు. ఐ థింక్ ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనే జాగ్రత్తగా చెప్తాను. ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం అంటే అవసరమైన స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. కుటుంబాల్లో ఏదైనా రిస్క్ ఉందంటే ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఐ హోప్ ఇది చూసిన మహిళలందరూ కూడా వాళ్ళకు ఉండే లక్షణాలను అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.